హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో 3 డిఫరెంట్ హెల్తీ సూప్స్ చూపిస్తాను. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడైనా లేదా వేడి వేడిగా ఏదైనా టేస్టీ సూప్ తాగాలనిపించినా ఇలా సింపుల్ అండ్ హెల్తీగా చేసుకుని కమ్మగా తాగేసేయచ్చు. ఈ సూప్స్ ఎవరైనా తాగొచ్చు. అంటే డయాబెటీస్, థైరాయిడ్, పీసీఓడి ఉన్నవాళ్ళైనా, చిన్నపిల్లలు, డైట్ చేసేవాళ్ళు, బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఎవరైనా ఈ సూప్స్‌ని హ్యాపీగా తాగేసేయచ్చు. ఈ 3 సూప్స్ 3 డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ చాలా హెల్తీ సూప్స్ అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ 3 సూప్స్ ఒక్కోటి ఎలా చేయాలో చూసేద్దామా? ఫస్ట్ సూప్ వచ్చేసి మిక్స్ వెజ్ కొరియాండర్ సూప్. ఇక్కడ చూపిస్తున్న వెజ్జెస్ అన్నీ తీసుకున్నాను. ఫస్ట్ ప్యాన్‌లో 1 టీ స్పూన్ నెయ్యి గాని, బటర్ గాని వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూను, 1 టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న మెజర్మెంట్స్ అన్నీ కూడా 3 to 4 మెంబర్స్ వరకు సూప్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, కొత్తిమీర కాడలు సన్నగా తరుక్కుని అవి ఒక 1 టేబుల్ స్పూను, క్యారెట్ ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, 1 టేబుల్ స్పూన్ బీన్స్ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ బీట్రూట్ తురుముకుని వేసుకోవాలి బీట్రూట్ని. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ వేసి అన్నీ కూడా వెజ్జీస్ అన్నీని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఏ రకం వెజ్జీస్ లేకపోయినా సరే స్కిప్ చేసేయచ్చు, పర్వాలేదు. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక 3 కప్స్ వాటర్ వేసి మూత పెట్టి వెజ్జీస్ అన్ని హాఫ్ బాయిల్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుని ఒక చిన్న బౌల్లోకి 1.5 స్పూన్ రాగి పిండిని కొద్దిగా నీళ్ళల్లో కలిపి లమ్స్ అన్నవి లేకుండా బాగా కలుపుకుని ఈ సూప్లో వేసుకోవాలి. ఇక్కడ రాగి పిండి ప్లేస్లో మీరు జొన్న పిండి అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఇలా రాగి పిండి వేసేసి ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఇది ఇలా బాయిల్ అవుతున్నప్పుడే టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ పెప్పర్ కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత హాఫ్ నిమ్మ చెక్క పిండుకుంటే టేస్టీ టేస్టీ వెజ్ కొరియాండర్ సూప్ రెడీ అయిపోతుంది. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. డైట్లో ఉన్న వాళ్ళు ఈ సూప్ని డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ సూప్ వచ్చేసి అరటి దూట సూపు. ఎంత బాగుంటుందో అసలు. అరటి దూటతో సూప్ ఏంటి అనుకోవద్దు. నేను చూపిస్తున్న ఈ 3 సూప్స్లో ఇదే నెంబర్ 1 టేస్ట్లో అవని, హెల్త్ బెనిఫిట్స్లో అవని. దోటలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అందుకని ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉండి ఆకలి త్వరగా వేయకుండా చూస్తుంది. మీ వెయిట్ లాస్ జర్నీకి హెల్ప్ అవుతుంది. ఇంకా కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్, బీపీ, కాన్స్టిపేషన్కి చాలా మంచిది రెగ్యులర్గా తింటే. మరి ఈ టేస్టీ సూప్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? దోటకి పైన షైనింగ్గా ఉండే లేయర్ని తీసేయాలి. తర్వాత ఒక గిన్నెలోకి ఉప్పు నీళ్ళైనా మజ్జిగైనా సరే రెడీగా పెట్టుకుని ఈ దోటని సన్నని చక్రాల్లాగా కోసుకోవాలి. ఇలా చక్రాలుగా కోసుకుంటున్నప్పుడు మనకి కత్తికి పీచు అనేది, చూసారా పీచు ఎలా వస్తుందో, ఆ పీచు అంటుకున్నది తీసేస్తూ ఉండాలి. చక్రాలని వెంటనే నీళ్ళల్లో వేసేస్తూ ఉండాలి, లేకపోతే త్వరగా నల్లబడిపోతాయి. ఇలా చక్రాలన్నింటినీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. దోటతో కూర చేసుకోవచ్చు, ఇంకా పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి పెరుగు పచ్చడి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్లో దోట పెరుగు పచ్చడి అనేసి ఉంటుంది. ఇలా చక్రాలన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి చేత్తో ఒకసారి నలిపి ఇక్కడ చూపిస్తున్న విధంగా నైఫ్ సైడ్ రఫ్గా ఉండేది తీసుకోవాలి. ఇలా తీసుకుని వాటర్లో పెట్టి కలుపుతూ ఏమైనా పీచు ఉంటే కత్తికి స్టిక్ అయ్యి వచ్చేస్తుంది. ఇలా ఒక 3-4 టైమ్స్ కలపాలి. లేతగా ఉన్న దోట అయితే పీచు ఎక్కువగా రాదు, ముదరగా ఉన్న దోట అయితే పీచు ఎక్కువ వస్తుంది, తీసేసేయాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసి హాఫ్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ వేసి ఒకసారి వేగించుకుని పక్కకు పెట్టిన దోట వాటర్లోంచి తీసేసి వేసేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలిపి దోట మునిగే వరకు వాటర్ వేసి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి దోట కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో నీళ్లతో సహా వేసేసి చిటికెడు పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని స్ట్రైనర్లోకి తీసి వడపోసుకోవాలి. పిప్ అంతా చూసారా ఇలా పిప్ వస్తుంది, పిప్ అంతా కూడా తీసేసేయాలి. ఇలా పిప్ అంతా తీసేసి చిక్కగా ఉన్నట్టయితే కొద్దిగా నీళ్లు పోసి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుని స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి.
మా బాబుకి ఇందులో కొద్దిగా మ్యాగీ నూడిల్స్ వేస్తే చాలా నచ్చింది. అదేంటోనండి, ఇందులో ఎటువంటి మ్యాగీ మసాలా వెయ్యకపోయినా నూడిల్స్ వేసుకుని వాటరీగా తింటే మ్యాగీ తిన్న ఫీలింగే వస్తున్నది. నెక్స్ట్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వచ్చిన నురగంతా తీసేసి చిన్న బౌల్‌లోకి 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ అయినా సరే, రాగి పిండైనా, జొన్న పిండైనా సరే వేసి కొద్దిగా వాటర్ వేసి కలిపి సూప్‌లో వేసేసుకోవాలి. నెక్స్ట్ 1/4 టీ స్పూన్ పెప్పర్ కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ సరిపోయిందో లేదో చూసి అడ్జస్ట్ చేసుకుంటే టేస్టీ టేస్టీ దూట సూప్ రెడీ. ఈ సూప్‌లో చెప్పాను కదా ఇందాకడ, కొద్దిగా మ్యాగీ నూడిల్స్ వేసి బాయిల్ చేసి ఇవ్వండి పిల్లలకి. వాళ్ళకి ఎంతగానో నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటూ ఉంటారు ఈ సూప్‌ని. నెక్స్ట్ సూప్ వచ్చేసి టొమాటో సూప్. ఇది రెస్టారెంట్ స్టైల్‌లో చేసుకునేది కాదు. ఇది నా స్టైల్‌లో చాలా ఈజీగా చేసుకునే సూపు. ఎప్పుడైనా వేడిగా తినాలనిపిస్తూ ఓపికగా లేనప్పుడు ఇలా సూప్ అయితే చేసుకుంటూ ఉంటాను టొమాటో సూప్‌ని. చాలా బావుంటుంది. ఫస్ట్ ఒక 5 మీడియం సైజ్ టొమాటోస్ క్లీన్ చేసుకొని పైన ముచ్చు దగ్గర తీసేసి ఒక గిన్నెలోకి వేసి మునిగే వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మీరు కావాలంటే టొమాటోస్ కుక్కర్‌లో పెట్టి బాయిల్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టొమాటోస్ బాయిల్ అయ్యాక మూత తీసేసి ఒకసారి స్మాషర్‌తో మొత్తం స్మాష్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని స్ట్రైనర్‌లోకి తీసేసి వడపోసుకొని మొత్తం పిప్పంతా తీసేసి సూప్ కన్సిస్టెన్సీ థిక్‌గా ఉన్నట్టయితే కొద్దిగా వాటర్ వేసి 1 స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ ఎర్రకారం. ఇది పూర్తిగా ఆప్షనల్. నేను కొంచెం కలర్‌ఫుల్‌గా ఉండడం కోసం నేను కొంచెం ఎర్రకారం వేసుకున్నాను. 1/4 స్పూన్ ఎర్రకారం వేసి బాయిల్ చేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే కొద్దిగా కార్న్ ఫ్లోర్ మిక్స్చర్ కూడా వేసి ఇంకొక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే టేస్టీ టేస్టీ టొమాటో సూప్ రెడీ. ఈ సూప్‌ని వేడి వేడిగా సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని పైన కొద్దిగా పెప్పర్ అండ్ మేగడతోటి గార్నిష్ చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అంతే అండి. యమ్మీ యమ్మీ 3 డిఫరెంట్ సూప్స్ చూసారు కదా! తప్పకుండా మీరు కూడా చేసుకొని మీకు ఏది సూప్ నచ్చిందో నాకు చెప్పండి. వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ.